ధనురాశి వారు ఉపశమనాన్ని పొందేటువంటి వారం ఇది. కారణం ఏంటి అంటే తిరిగి మరలా గురుబలాన్ని పొందినటువంటి రాశి ధనురాశి. ఇప్పటివరకు అష్టమంలో గురుడు, అర్ధాష్టమ శనేశ్వరుడు, 12వ స్థానమందు గ్రహాలు, అంటే ఒక రకమైనటువంటి ప్రశాంత జీవనమే లేదు. మరి ఎందుకు ఈ ధనురాశి వారికి ఇంతలా వస్తుంది? నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమంటే మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, మా ధనురాశి వారికి ఏదైనా మంచి జరిగేటట్టు చూడండి, లేదా ఏదైనా అసలు మంచి ఉందా లేదా అని అడుగుతూ ఉంటారు. ఇవాళ ఈ ముఖత అందరికీ నేను ఆ విషయాన్ని తెలియజేస్తున్నాను. మీరు ఖచ్చితంగా మార్పు గమనిస్తారు. ఈ వారం లగాయితూ గురుబలం ఎప్పుడైతే మనకి పెరుగుతూ ఉన్నదో, సప్తమ స్థానమందు గురుడు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటారో, రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం. గత 2 నెలలుగా అక్టోబర్ 16వ తారీఖు దాటిన తర్వాత డిసెంబర్ 5 వరకు ఉండేటువంటి భయానకమైనటువంటి వాతావరణం, అంటే ఎంత భయానకంగా ఉంటుంది అంటే అది అనుభవించే వాడికే తెలుస్తుంది. ఆ భయానక వాతావరణంలోంచి ఒక ప్రశాంతమైనటువంటి జీవనంలోకి ముందుకెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ 12లో రవికుజులు పడిపోయినప్పుడు ఇంకా నిద్ర ఏం పడుతుంది? స్వస్థాన నాశనం చేయవా, బంధురోగో ధనక్షయం. ఎన్ని డబ్బులు రోగపూర్వకంగా ఖర్చు అయిపోయాయో, ఎన్నిసార్లు ప్రయాణాలు చేయవలసి వచ్చిందో, ఎన్ని రోజులు నిద్రలేనటువంటి రాత్రులు గడపవలసి వచ్చిందో వీరిని అడిగితే తెలుస్తుంది. మరి అటువంటప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ గ్రహస్థితి, మరి అటు శని వక్రగతి తొలగిపోవడము, మరలానేమో గురుబలం పెరగడము, లాభస్థానమందు బుధుడు ఉండడము, చంద్రబలం పెరగడము, ఇటువంటివన్నీ కూడా మీలో ఒక రకమైనటువంటి హోప్, పలానా మనకి ఇంకో అవకాశం ఉన్నది, ఖచ్చితంగా మనం దీంట్లో ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి ఒక రకమైనటువంటి హోప్ని ఇస్తుంది ఈ గ్రహస్థితి. ఇప్పుడు ధనురాశి వారి యొక్క స్థితిగతులు మెరుగుపడతాయి ఖచ్చితంగా. మీరు ఈ వారంలో చూసినటువంటి వాళ్ళు వచ్చే వారం ఖచ్చితంగా చెప్తారు, ఎస్ ఈ వారంలో మాకు మంచి జరిగింది, పలానా ప్రాబ్లం నుండి మేము బయటపడ్డాం అని అంత ఖచ్చితంగా మీరు చెప్పగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 16 దగ్గర నుండి డిసెంబర్ 5 వరకు భయానకమైనటువంటి వాతావరణాన్ని మీరు అనుభవించి ఉన్నారు. దీని నుండి ఇప్పుడు బయటపడతారు. ఈ వారం నుండి గ్రహస్థితి మారుతూ ఉన్నది. ఇది ఒక మంచి విషయం. అటు ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, చదువు పరంగా కానీ, కుటుంబ పరంగా, అసలు కుటుంబ పరంగా అయితే ఎప్పుడూ ఊహించినటువంటివన్నీ కూడా జరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు. కాబట్టి వీటన్నిటి నుండి బయటపడడానికి ఒక గొప్ప అవకాశం, అది గ్రహస్థితి రూపేణానే. మళ్ళీ మనం ఏ విధమైనటువంటి రెమెడీల జోలికి వెళ్ళక్కర్లా.